హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీజీ డీఈ సెట్ 2026కి సంబంధించి హాల్ టికెట్స్ అనేది వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాయి. మీరు ఒకసారి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు హాల్ టికెట్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. అది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎప్పుడు? తెలుగు మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అనే విషయాన్నయితే ఈ వీడియోలో చూద్దాము. అదేవిధంగా మాక్ టెస్ట్ అనేది ఏ విధంగా మాక్ టెస్ట్ అనేది మీరు రాయండి. ఒకసారి క్వెషన్స్ ఏ విధంగా వస్తాయి అనేది మీకు ప్రాక్టీస్ అయితే అవుతుంది. అది కూడా మాక్ టెస్ట్ అనేది మీరు ఎగ్జామ్‌లో ఏ విధంగా రాయాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకండి. వీడియో మొత్తాన్నయితే ఒకసారి చూడండి. ఇక మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి. డౌన్‌లోడ్ యువర్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. అదేవిధంగా పేమెంట్ ఐడీ కూడా ఎంటర్ చేయండి. మొబైల్ నంబరు మీరు ఏదైతే అప్లికేషన్‌లో ఇచ్చారో అదే మొబైల్ నంబర్ ఇయ్యండి. ఇక్కడ పేమెంట్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మీరు అప్లికేషన్‌లో ఇచ్చింది మీరు ఎంటర్ చేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే ఇచ్చారో అవే ఇయ్యండి. అవి ఇస్తేనే మీకిక్కడ హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. మీరు వేరే రాంగ్ ఇచ్చారనుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మొబైల్ నంబరు మీకు హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ కాదు. గెట్ హాల్ టికెట్ అనేది మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత హాల్ టికెట్ అనేది మీకు కరెక్ట్‌గా ఇస్తే మీకు హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ డేట్స్ చూడండి. 21 హ్మ్. మేలో మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. తెలుగు వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ అనేది 10-12 మధ్యలో జరుగుతుంది. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ సెషన్ ఇచ్చారు. ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ మీడియం వాళ్ళు 3-5 పీఎం వరకు అనేది ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇది మనకి ఈరోజు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినటువంటి న్యూస్. అదే మాక్ టెస్ట్‌లు అంటే మీరు మాక్ టెస్ట్ అనేది ఇది సెలెక్ట్ చేసుకోండి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ అనేది ఇచ్చారు మనకి. ఇక్కడ మనకి తెలుగు కావాలి అంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదే పేపర్ అనేది మీరు ఎగ్జామ్‌లో అనేది రాస్తారు. మనకి సీబీఐటీ ప్యాటర్న్ కాబట్టి మీరు ఇంటర్‌లోని ఇప్పుడు ఫస్ట్ టైమ్ రాస్తున్నారు కాబట్టి మీకు ఇది మాక్ టెస్ట్ అనేది అందుబాటులో ఉంచారు. ఇది చేసిన తర్వాత మీరిక్కడ డీటెయిల్ అనేది మీ హాల్ టికెట్ నంబరు ఏదైతే వాళ్ళు చెప్తారో అక్కడ మీరు అది ఎంటర్ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సైన్ ఇన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తరువాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకో ఐయామ్ రెడీ టు బిగిన్ అనే ఆప్షన్ వస్తుంది. తరువాత మనకి ఇక్కడ క్వెషన్ పేపర్ అనేది రావడమే జరుగుతుంది. మీరు పైన ఇక్కడ జనరల్ స్టడీకి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి. పేపర్ పార్ట్ 1లో, పార్ట్ 2లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. అదే పార్ట్ 3లో మ్యాథమెటిక్స్ అనేది రావడమే జరుగుతుంది. ఇక్కడ పార్ట్ 1లో ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ అయితే చూద్దాము. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకునే రోజు ఎప్పుడు అని మనకి ఇచ్చారు క్వెషన్. దీంట్లో చూడండి మనకి డిసెంబర్ 10th కాబట్టి ఇక్కడ మనము సేవ్ నెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ క్వెషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. శ్వేత విప్లవం దీనికి సంబంధించింది అంటే మనకి శ్వేత విప్లవం అనేది పాలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ పాలు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేవ్ నెక్స్ట్ అనండి. ఇక్కడ మనకి ఇంగ్లీష్ క్వెషన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ క్వెషన్స్ దీంట్లోనే ఇంగ్లీష్‌తో పాటు మనకి ఏ ఇక్కడ మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేవ్ నెక్స్ట్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీకు క్వెషన్స్ అనేది వస్తాయి. తర్వాత మనకి తెలుగు క్వెషన్స్ కూడా ఉన్నాయి. సి. నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డును తెచ్చిపెట్టినటువంటి గ్రంథం ఏమిటి? మనకి విశ్వంబరం అనే గ్రంథానికి వచ్చింది. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసాము. ఇక్కడ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ అనేది ఇక్కడ బ్లూ కలర్ టిక్ మార్క్ అనేది ఉండాలి. డాట్ అనేది రావాలి. ఈ డాట్ వస్తేనే మీరు పెట్టిన ఆన్సర్ అనేది కరెక్ట్‌గా సేవ్ అయినట్టు అర్థము. ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనేది సెలెక్ట్ చేయండి. భాను ప్లస్ దయము, భానుదయము అనే ఉంది కదా! ఇది ఏ సంధి అని అయితే అడిగారు. ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి అనేది కరెక్ట్ ఆప్షను. తర్వాత సేవ్ నెక్స్ట్ అనేది సెలెక్ట్ చేయండి. విద్యాధనము, విద్య అనేది ధనము అనేది మనకి ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సేవ్ నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు మీరు ఈ ఆప్షన్‌ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారు. దాన్ని మీకు ఆన్సర్ ఇది కన్‌ఫ్యూజ్‌గా ఉంది. కన్‌ఫ్యూజ్‌గా ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీరు ఈ ఆన్సర్ అనేది ఈ చూసి ఎప్పుడైనా మిగతా క్వెషన్స్ చేసిన తర్వాత టైమ్ టేకింగ్ క్వెషన్స్‌ని మార్క్డ్ రివ్యూలో పెట్టుకోండి. అవి తర్వాత మీరు చేసుకోవచ్చు.
ఇక్కడ మార్కెట్ రివ్యూ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు మార్కెట్ రివ్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే అది మార్కెట్ రివ్యూలో ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాథ్స్ క్వశ్చన్స్ చూడండి. చూసిన తర్వాత ఇక్కడ మీకు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అయితే నేను చెప్పాను కదా. ఇక్కడ ప్రీవ్యూ అంటే ముందు క్వశ్చన్ అనేది వస్తుంది. అదే విధంగా ఇక్కడ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేది గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆన్సర్ చెయ్యనివి రెడ్ కలర్లో ఉంటాయి. మార్కెట్ రివ్యూ క్వశ్చన్స్ అనేటివి వైలెట్ కలర్లో ఉంటాయి. ఇక్కడ గ్రీన్ది 1 అయితే చేశారు కదా. మీరు చేసిన తర్వాత మనం ఇక్కడ మార్కెట్ రివ్యూ పెట్టుకున్న క్వశ్చన్ చూడండి, ఇక్కడ వైలెట్లో కనిపిస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఏదైతే రివ్యూలో పెట్టుకున్నారో ఆ క్వశ్చన్ అనేది వస్తుంది. అదే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయనివి రెడ్ కలర్వి, ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, రెడ్ కలర్లోది ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మీకు మాక్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే మీరు క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాక సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీ క్వశ్చన్స్ అన్ని ఈ విధంగా ఉంటాయి. తర్వాత ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, ఓకే చేయండి. ఎగ్జామ్కి తీసుకెళ్లాల్సింది ఆ హాల్ టికెట్ అనేది తీసుకొని వెళ్ళండి. మీ హాల్ టికెట్ ప్లస్ ఐడి ప్రూఫ్ కోసం మీరు ఆధార్ కార్డ్ని అయితే తీసుకొని వెళ్ళండి. పెన్ తీసుకెళ్ళండి, వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్ళండి. మస్ట్ ఇవన్నీ ఉండాలి. ఎగ్జామినేషన్ సెంటర్కి 1 అవర్ బిఫోరే మీరు వెళ్ళండి. 10కి ఎగ్జామ్ అన్నప్పుడు మీకు 8కే వెళ్ళిపోండి. 2 అవర్స్ బిఫోర్ వెళ్తే ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఎగ్జామ్ సెంటర్ మీకు దగ్గరగా ఉంటే 1 అవర్ బిఫోర్ వెళ్ళండి. 1 అవర్ బిఫోర్ నుంచే మనకి లోపలికి పంపించడం అయితే జరుగుతుంది. అక్కడ మనకి మన డీటెయిల్స్ అన్ని స్కాన్ చేసి మనకి సిస్టమ్ అలర్ట్ చేయడానికి మినిమం 1 అవర్ అనేది పడుతుంది. మీరు ఒకసారి అంతే, చాలామంది ఉంటారు కాబట్టి 1 అవర్ పడుతుంది. మీరు అందుకని 1 అవర్ బిఫోరే వెళ్ళండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఒకవేళ మీకు హాల్ టికెట్ నెంబర్ తెలియకపోతే కినా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ తీసుకోండి. దీంట్లో మీరు మీ అప్లికేషన్ నెంబరు, అదే పేమెంట్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ చేశారనుకోండి, మీరు ఇక్కడ మీకు ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. అప్పుడు మీరు చేసినటువన్నీ కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించింది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత నేను క్వశ్చన్ పేపర్ అనేది, కీ అనేది మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాను. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కీ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ డిఈ సెట్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. నేను బీఈడికి సంబంధించి కూడా మనకి ఎగ్జామ్ అయితే అయిపోయింది. దానికి సంబంధించిన కీస్ కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఇక మీకు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా, కౌన్సిలింగ్ వరకు కూడా మేము ఎవ్రీ అప్డేట్ అనేది మీకు అందిస్తాము. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు డిఈ సెట్, ఎడ్సెట్, టెట్, డిఎస్సి, సెట్, నెట్కి సంబంధించిన క్లాసెస్, ప్రీవియస్ పేపర్స్, సిలబస్ అన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఛానల్ గురించి చెప్పండి. మన ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, సిలబస్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్స్కి సంబంధించి, జాబ్స్కి సంబంధించి మన ఏపీలోను తెలంగాణలో జరిగినటువంటి జాబ్స్ అప్డేట్ అనేవి కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.